నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి. స్వచ్ఛత హీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం, పిలుపునిచ్చిన ఎంపీ పురంధేశ్వరి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. హామీలు నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, మండిపడిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారని, అదే తరహాలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మాట్లాడుతూ, స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు. మేడం 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 సార్ మీ కార్యక్రమాలు చెప్తారు కానీ అక్కడ మీరు ఏం చేస్తారు అని जहां कार्यकर्ताओं से जानकारी ले रहे हैं। ये स्वास्थ्य क्षेत्र से जुड़े हुए लोग हैं जो प्रधानमंत्री को बता रहे हैं कि कैसे वो मध्य प्रदेश में स्वास्थ्य के क्षेत्र में अलग जगा रहे हैं। हम सभी जानते हैं कि धार एक ऐसा क्षेत्र है जहां बड़ी संख्या में आदिवासी रहते हैं। एक आदिवासी बहुल इलाका है और यहाँ काम आ रहे हैं। मौसम कोई भी हो, हाल कोई भी हो, किसी भी तरह की परिस्थिति हो, लेकिन ये जो स्वास्थ्य कार्यकर्ता हैं, हमारे वॉरियर्स हैं, वो लगातार
स्वास्थ्य क्षेत्र में काम कर रहे हैं, अग्रणी भूमिका निभा रहे हैं। స్వచ్ఛత హీ సేవ 2025 కార్యక్రమం అమలులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛత హీ సేవ పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఎంపీ పురంధేశ్వరి ర్యాలీని ప్రారంభించగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగిందని, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో ముగుస్తుందన్నారు. ఈ సేవ దాంట్లో భాగంగా పరిశుభ్రత మనిషి ఆరోగ్యానికి అలాగే సమాజానికి ఎంత ఉపయోగపడుతుందన్నది మనందరికీ తెలిసిన అంశమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం పరిశుభ్రంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం, ఈనాటి నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా సమాజంలో పరిశుభ్రంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవ్వడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా ఈ రోజున శ్రీకారం చుట్టడం, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మేము పదే పదే చెప్తా ఉంటాం, పరిశుభ్రంగా ఉండడం అని అంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, ఈ సమాజం మన ఇల్లు, ఇవన్నీ కూడా మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలని చెప్పి మన ఇంట్లో ఉన్నదంతా బయట వేసేసరి నేను శుభ్రంగా ఉన్నానంటే కాదు, అది కూడా మనదే. కాబట్టి ఇవన్నీ కూడా ఆ భావం అనేది రావాలి, ప్రతి ఒక్కరిలోని బాధ్యత అనేది రావాలి. పరిశుభ్రంగా ఉండడం అంటే ఏంటన్నది అవగాహన కలిగేటట్లు చేయాలి. అలాగే అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అన్నదానం అన్నది చాలా గొప్ప దానం అనే భావన ఉంటుంది. దాంతోపాటు పరిశుభ్రత అనేది కూడా మంచి సేవా కార్యక్రమం. అన్నదానం చేయడంలోని మంచి సేవా కార్యక్రమం చేసేమన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దానికన్నా మించింది పరిశుభ్రత అనే సేవ అనేది ప్రతి ఒక్కరిలోని కూడా రావాలి. ఆ కార్యక్రమం చేయగలిగితే పరిశుభ్రమైన సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం. భవిష్యత్ తరాలకి మనం ప్రతిసారి అంటుంటాం, భవిష్యత్ తరాలకి అందరికీ కూడా నష్టపోకుండా మనం ఏదో ఒకటి చేయాలి. సహజ వనరులు కానీ వారికి ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా వారికి ఉపయోగపడే విధంగా, సంపద అంటే డబ్బు ఇవన్నీ కాదు, మనకు ఉన్న సహజ వనరులన్నీ కూడా వారి సంపదే. అవి ఇచ్చేటప్పుడు భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైన సమాజం ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఎందుకంటే ఆరోగ్యం మించింది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు కండి. ప్రతిరోజు కూడా ఇప్పుడే మా ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. అందులో గోదావరి, రాజమహేంద్రవరం గోదావరి నడిబొడ్డున ఉంది, ఘాట్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఘాట్స్ ఎంతో శుభ్రం చేస్తాం. కరెక్ట్గా 10 రోజులు చూసేసరికి అవంతా కూడా మా ఎంత కష్టపడి చేస్తున్నారో మా పారిశుధ్య కార్మికులు, ఆ కష్టం వృధా అయ్యే విధంగా బాధ్యతారహిత్యంగా కొంతమంది చేసే కార్యక్రమాల వల్ల ఘాట్స్ అన్నీ పాడవుతూ ఉంటాయి. అదేనే కాదు, డ్రైనేజీలు కూడా మేము చూస్తూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అన్ని డ్రైనేజీలు వేయడం వల్ల నేను శుభ్రంగా ఉన్నాను, డ్రైనేజీలో పాడేశానని అనుకుంటున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నది ఒక డస్ట్బిన్లో వేసి వాటిని ట్రీట్ చేసే కార్యక్రమం అంతా కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ఆ డ్రైనేజీలో పాడేయడం వలన పారిశుధ్య కార్మికులు కానీ పారిశుధ్య వ్యవస్థ కానీ ఎంత శ్రమిస్తూ ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఒకటి, అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. అవగాహన లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం ఈరోజు తీసుకుంటాం. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో ప్రతిరోజు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యం చేసి భాగ్యస్వాములు చేసే కార్యక్రమం తీసుకుంటాం. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దైవిక వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి రాష్ట్ర వేడుకగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ, రాజభవనం వంటి మహాశిల్పకళా కృతులు ఆయన ప్రతిభకు నిదర్శనమని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సనాతన హిందూ ధర్మంలో దివ్య వడ్రంగిగా విశ్వకర్మ అత్యున్నత స్థానాన్ని సంపాదించారని తెలిపారు.
రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగాల సంయుక్తంగా ఈ నెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా చెప్పారు. స్థానిక ప్రకాష్ నగర్ తన స్వగృహం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. ప్రజా సంఘాలు మద్దతుగా కలిసి రావాలని కోరారు. పేద ప్రజలకు మేలు చేకూరే ప్రభుత్వ మెడికల్ కళాశాలల విధానాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మీరు తీసుకుంటా ఉన్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. వేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 19వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో హయాంలో ఉన్న ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీల యొక్క ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మీరు అసెంబ్లీ ప్రారంభించి ఆ అసెంబ్లీలో మీరు చర్చించుకుంటారో, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో, మీ జీవోలను రద్దు చేస్తారో, లేక మీరు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఈవేళ ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఉద్యమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చేయనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చరిత్రహీనుల కింద కూడా మిగిలిపోతామనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ రాజమహేంద్రవరం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 50 వార్డు దర్గా నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున పార్టీ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన యువ నాయకుడు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. నిర్వాహకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో బలీయ శక్తిగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున పేదలకు వైద్య సేవలు అందించాలని కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మే 5ని ఆ బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే, అతను దివంగత సోదరుడు, అతను ఇద్దరిది దుర్గా యాదవ్ కదా అతని పేరు, ఇద్దరిది ఒకే బర్త్డే, ఒకే రోజు బర్త్డే. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు రామరావు కామర్స్ బిల్డింగ్లోనే. ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం 75 దేశాల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట.
యాక్చువల్గా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకు. ఎందుకంటే నేను ఒకసారి దీని అవసరం ఎంతో నాకు ఒకసారి 87లో మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగినట్టు చూశాను నేను. అలాగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ప్రపంచం గమనించింది. కాబట్టి ప్రతి ఒక్క పత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని, ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ దేశ రక్షణకై, ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి విషయంలో కూడా చాలా ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు, లేదంటే ర్యాలీలు, టపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమి ఉండదు. సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరూ ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుగుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 50 వార్డులోని 48, 49 వార్డులు 3 వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పి మేము నమ్ముచున్నాము. రాజమండ్రిలో భారీ స్థాయిలో రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కప్ నిర్వహణ ప్రధాన స్పాన్సర్ సోనూస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు CEO డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము చెప్పారు. స్థానిక షెల్టాన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కప్ లోగోను ఆవిష్కరించారు. అలాగే టీమ్ డ్రా తీసి 3 గ్రూపులుగా విభజించారు. ఈ పోటీలు SP గ్రౌండ్ లో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. అనంతరం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ ఈ పోటీలు 15 టీంలు తలపడున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నెక్స్ట్ లెవెల్లో 20 టీంలతో నిర్వహిస్తామని ప్రకటించారు. తనకు చదువుకునే రోజుల నుంచి క్రీడలంటే చాలా ఇష్టమని, అందుకనే క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని దోహదపడతాయని, క్రీడాకారులు మంచి ఫిట్నెస్ కలిగి ఉంటారని అన్నారు. ఇది ఒక ఈవెంట్ అండి. ఇది ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద హార్మోనీ బిట్వీన్ ద పీపుల్. దీన్ని మించినటువంటి ఎన్విరాన్మెంట్ ఇంకోటి ఉండదు. సో ఇటువంటి ప్రయోగాన్ని చేయటం అన్నది అంటే ఆల్రెడీ చేస్తున్నారు. బట్ ఈ రోజుది 15 టీమ్స్ వచ్చినాయి దీంట్లో. బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ 20 టీమ్స్ వస్తాయి మనకి, 25 టీమ్స్ వస్తాయి. అంటే ఇది ఈ RCC కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళాలనే తపనలో నేనున్నాను, ఆయన ఉన్నారు. స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్, అందరూ ఎదుర్కొని చెప్తున్నాను. సో వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ యువర్ RCC కప్. రాజమండ్రి వ్యాస్తుడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ జస్టిస్ టు మై కమ్యూనిటీ హియర్. సో తప్పకుండా ఇది చేద్దాం, ఎంతోమంది ఎంకరేజ్ చేద్దాం. రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ 3 అండి ఇది. ఈరోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం. సో ఈ మొత్తం 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో మొత్తం 36 మ్యాచెస్ జరుగుతాయండి. SP గ్రౌండ్స్లో జరుగుతుంది, మన రాజమండ్రి SP గ్రౌండ్స్లో 36 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి శనివారం ఆదివారం 2 మ్యాచ్లు, అంటే ప్రతి వీకెండ్ 4 మ్యాచ్లు జరుగుతాయి. అట్లాగా 9 వారాలు జరుగుతాయండి. మనకి అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్తో ఒకసారి మాట్లాడి. సో ఇది హాలిడే టైంలోనే జరుగుతుంది, వీకెండ్ ఆర్ హాలిడే. సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం 36 మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి. ప్రతి టీంకి మనం కలర్ జెర్సీ ఇస్తాం. 3 పూల్స్ ఉంటాయండి, 5, 5, 5, మొత్తం 15 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీము 4 టీమ్స్తో 4 మ్యాచ్లు ఆడతాయి. అలాగా ప్రతి టీం 15 టీంలు కూడా అందరూ 4 మ్యాచ్లు ఆడతారు.
అక్కడి నుంచి సూపర్ 6 వెళ్తుందండి. అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది, రన్నర్ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం గ్రామంలో సుంకర దుర్గామంగా జ్యోతి అనే యువతి నాకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దుర్గామంగా జ్యోతి విలేకరులకు తెలుపుతూ పెద్దల సమక్షంలో గత 11 ఏళ్ల క్రితం సుంకర త్రిమూర్తులు కుమారుడైన వీరబాబుతో నాకు వివాహం జరిగిందని, నాకు 10 సంవత్సరాల కల ఒక కుమారుడు ఉన్నాడని అన్నారు. మేము కొంతకాలం బాగానే ఉన్నామని మా అత్తగారైన గంగాభవాని, మా ఆడపడుచు అయిన నల్లమిల్లి వరలక్ష్మి, ఆమె భర్త నల్లమిల్లి సత్యబాబు, మా ఆడపడుచు పిల్లలు అయిన వరప్రసాద్, మణికంఠ అనువారు నన్ను నా కుమారుని చిత్రహింసలకు గురి చేసేవారని, దాంతో నాకు నా భర్తకు చిన్న చిన్న గొడవలు రావడంతో నా తల్లిదండ్రులను ఆశ్రయించి నా కాపురాన్ని చక్కదిద్దాలంటూ కోరుకునే దానినే దుర్గా మంగా జ్యోతి తెలిపారు. నా భర్తను నాకు కనిపించకుండా చేశారని అన్నారు. కొంతకాలానికి మాకు ఏదో కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది అయ్యి మేము కొంచెం గొడవలు పడుతుండగా మా అత్తగారు మా ఆడపడుచు గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, కొట్టడాలు అవి చేశారండి. చంపడానికి కూడా చూశారండి. అయితే వాళ్ళు పెట్టిన వేధింపులకి నేను కొంచెం డిస్టర్బ్ అయ్యి మనశ్శాంతి లేక నా భర్త నేను వదిలిపెట్టి రాపాక గ్రామానికి చెందిన మా నాన్నగారైన సూర్యపల్లి సీతారాముడు గారు వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉన్నామండి. కొంచెం పెద్దల ద్వారాగా ఒక్కోసారి వచ్చి వెళ్తూ ఉన్నానండి. తర్వాత ఇంకా మనస్తాపానికి చెంది మా పుట్టింట్లోనే ఉండిపోయానండి. ఉండిపోయాక మొన్న రీసెంట్గా వైజాగ్ పరవాడికి చెందిన అది కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన ఫ్యాక్టరీలో మా వారు పనిచేస్తారు. డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే చనిపోవడంతో లారీ యాక్సిడెంట్లో చనిపోయారండి. అందుకని నేను ఈ ఊరికి వచ్చానండి. వచ్చి కార్యక్రమాలు అవి పూర్తి చేసుకున్నాం. అన్నీ బాబు చేత అన్నీ సక్రమంగా పూర్తయినాయండి. పూర్తయిన తర్వాత పెద్ద రోజు అయిన మండలం రాపా గ్రామం. నాకు బాబు పాప పేరు దుర్గా మంగా జ్యోతి. ఆమెకు 2014 జూన్ 24వ తారీఖుని సీతానగరం మండలం కోనవరం గ్రామం సుంకర త్రిమూర్తులు గారు గంగాభవాని దంపతుల ఏకైక కుమారుడు వీరబాబు ఇచ్చి వివాహం చేయడం జరిగింది కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో. ఆమెకి కట్నం కింద అన్ని విధాలు కూడా ఆమె సంతోషం కోసం కొంత బంగారం 14 గాజులు బంగారం పెట్టడం జరిగింది. ఆడపడుచుకి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్ని కట్న కానుకలు పెట్టి కాపురం పంపించడం జరిగింది. కొంతకాలానికి బాబు పుట్టాడండి. ఆ బాబు పేరు సుందర చైతన్య, తండ్రి పేరు వీరబాబు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు ఆ బాబు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దూరంగా ఉన్నారు ఇద్దరు కూడా. అయితే ఎందుకు ఉంటున్నారు ఏంటంటే విషయం నేను వాకప్ చేయగా ఏమో మాకు తెలియదు, ఎక్కడ ఉంటున్నాడు ఏంటో దగ్గరికి ఎలా పడ్డారో కానీ తల్లి ఆడపడుచు నోటు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది వాకప్ చేయగా ఈ గ్రామంలో కొంతమంది వాకప్ చేస్తే హైదరాబాద్లో చేస్తున్నాడని కొంతసేపు, తునిలో చేస్తున్నాడు జాబ్ కొంతసేపు, అలాగే నక్కపల్లి విశాఖపట్నంలో చేస్తున్నాడు, అక్కడ కనపడదా అసలు ఎప్పుడు అడ్రస్ లేదండి. అదే వేసి చూసామంటే చూసిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఎక్కడో తెలియక ఏం చేసామంటే మా కోర్టులో సబ్మిట్ చేసింది పోలీస్ స్టేషన్ ద్వారా. ఆల్రెడీ ఒకసారి కూడా కేసు పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి మాకు సమాధానం అంటే వెళ్ళిపోయాడు. పెద్దలను కూడా లెక్క చేయలేదు. అలాగే రెండోసారి కూడా పెద్దల్ని పంచాయతీ సర్పంచ్ గారితో అడిగించాము. అప్పుడు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం పరారులు ఉన్నాడు తప్ప మళ్ళీ మనిషి మాకు అడ్రస్ లేదు సార్. అయితే ఈ మధ్యకాలంలో ఏంటి ఎలాగ ఉన్నాడు అసలు మాకు మనిషి కనపడలేదు. ఏంటి బాగా కృషి చేస్తే పలానా చోట చేస్తున్నాడు వైజాగ్లో, అలాగని తెలిసింది. వైజాగ్ మరణానంతరం యాక్సిడెంట్లుగా ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా, కంపెనీ నుంచి వస్తుండగా పరవాడ సమీపంలో లంకెలిపాలెం విశాఖపట్నం జంక్షన్లో సెప్టెంబర్ ఆగస్టు 26వ తారీఖుని మధ్యాహ్నం 3 గంటలకి మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా కడియం మండలం పొట్టిలంక గ్రామంలోని 5 అంగన్వాడీ పాఠశాలల్లోని చిన్నారులకు పొట్టిలంక జనసేన కార్యకర్తలు కంచాలు, గ్లాసులు, వాటర్ టిన్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కలిదిండి గోవింద్, ఇనుమర్తి ప్రభాత్, ఈలి శ్రీనివాస్, కోతపల్లి తిలక్, పంపన సురేష్, షేక్ యాకూబ్, కేతమల్ల వెంకటరాజు, కామిరెడ్డి, గంగారావు, నాగిరెడ్డి, హరి, కోతపల్లి శ్రీరామ్ పాల్గొన్నారు.
స్థానిక కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ వైవిడి ప్రసాద్ సభ్యులకు అభినందన సత్కార కార్యక్రమంలో ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ అధ్యక్షుడు పంతం కొండలరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టను మరింతగా పెరిగేలా చేసి భక్తులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం చైర్మన్ వైవిడి ప్రసాద్ డైరెక్టర్లను దుశాలువ పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బీజేపీ నాయకుడు యానపు యేసు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కానీ కూటమిగా గౌరవం ఇవ్వాలి, కూటమిగా గౌరవం కోరుకుంటారు. ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తక్కువగా చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు మరి ఈ యొక్క సమీకరణలు ఇచ్చా జనసేన వారికి ఇచ్చినప్పుడు, జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరిగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు, ఆయనకి జనసేన తరపున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్గా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు. చూడ్డానికి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈరోజు మనం కొంతమందిని ఈరోజు ఈ కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండోమెంట్ కమిటీల్ని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు, 2 పార్టీలు, భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు 28 సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో, మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో, మీ నమ్మకాన్ని వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్ళడానికి, దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇసుకపల్లికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర గారి ఆధ్వర్యంలో నడుతున్నప్పుడు చాలా బాగా జరుగుతూ ఉండేది. అలాగే జరగాలి, అందరినీ కలుపుకెళ్ళాలి. మీ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ వేశారంటే మీ కమిటీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ తోటి మీరు ఈ కమిటీని నిర్మాణక్రమం చేపట్టినటువంటి మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి తప్ప చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వైవిడి ప్రసాద్ చైర్మన్గా అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దేవాలయం 1959 నుంచి కూడా మా నాన్నగారు కాడి నుంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం ఇవన్నీ జరిగినాయండి. ఈ సంవత్సరం అన్ని దేవాలయాలకి కమిటీలు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం, అలాగే నేను కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడూ చేసుకుని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలకు కానీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ధవళేశ్వరంలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి. స్వచ్ఛత హీ సేవాలో జిల్లాను మేటిగా నిలుపుదాం, పిలుపునిచ్చిన ఎంపీ పురంధేశ్వరి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
మార్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం మండిపడిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.